ఎంజే మార్కెట్ లో నిమజ్జన యాత్ర శోభాయమానంగా కొనసాగుతోంది. చిన్న చిన్న గణపతుల నుంచి భారీ గణపతుల వరకు ఎంతో బ్రహ్మాండంగా యాత్ర కొనసాగుతోంది. అక్కడి నుంచి అప్డేట్స్ మా కలీగ్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం మజంజాహి మార్కెట్ కూడల్లో ఉన్నాం. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ మజంజాహి మార్కెట్ కూడలు అనగానే ఇది ఒక త్రివేణి సంగమంగా మనకు కనిపిస్తోంది. గణానా అంత్వా గణపతి హవామహే అంటూ గణపతిని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తరువాత ఈ రోజు తిరిగి ఆ గణపతిని తల్లి ఒడికి చేర్చడానికి నిమజ్జనానికి తరలిస్తున్న వేళ ఇక్కడ మజంజాహి మార్కెట్ కూడలి త్రివేణి సంగమంగా కనిపిస్తోంది. ఎందుకు త్రివేణి సంగమం అని అంతగా చెబుతున్నానంటే 3 రోడ్ల కూడలి ఇది బ్రహ్మాండంగా మనం చూడొచ్చు. ఎటువైపు నుంచి చూసినా భారీ గణేష్ ప్రతిమలన్నీ కూడా ఈ మజంజాహి మార్కెట్ కూడలి మించి వినాయక సాగర్ లో నిమజ్జనానికి తరలి వెళుతున్న దృశ్యాన్ని కన్నుల పండుగగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇటువైపు చూస్తే కనుక వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ తదితర ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీ గణేష్ ప్రతిమలు, అలానే మనం ఎదురుగా చూస్తే కనుక అటువైపు పాత బస్తీ నుంచి, చార్మినార్ నుంచి, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీ గణేష్ ప్రతిమలు, ఇంకా ఇటువైపు చూసుకుంటే కనుక అమీర్పేట్ అలానే తదితర ఈ ప్రాంతాలన్నింటి నుంచి వచ్చే గణేష్ అన్నీ కూడా ఈ మజంజాహి మార్కెట్ కూడలు మించే వినాయక సాగర్ కి తరలి వెళతాయి. వినాయక సాగర్ అంటే హైదరాబాద్ లో ప్రత్యేకంగా మరొక సాగర్ ని తయారు చేశారా అనుకోకండి. ప్రతినిత్యం మనం పిలుచుకునే హుస్సేన్ సాగర్ నే ఈ ఒక్కరోజు మాత్రం వినాయక సాగర్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇన్ని వేల వినాయక విగ్రహాలన్నీ కూడా ఆ గంగమ్మ ద్వారానే, ఆ హుస్సేన్ సాగర్, ఆ వినాయక సాగర్ నుంచే ఆ కైలాసానికి చేరుకుంటాయి. గంగమ్మ ద్వారా కైలాసానికి చేరే ఈ ప్రతిమలన్నీ కూడా అక్కడనే నిమజ్జనం చేయడానికి తరలిస్తారు. ఇక శోభాయాత్ర చూసుకుంటే గనక వినాయక చవితి నాడు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని ప్రతిష్ఠించి కలశ స్థాపన చేసి నిత్యం షోడశోపచారాలతో పూజలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు చేస్తారు. అంతకు మించిన ఆనందోత్సాహాలు, రెట్టించిన ఉత్సాహం మధ్య శోభాయాత్రగా తరలించి వినాయక నిమజ్జనానికి తీసుకొని వెళతారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కనుక మనం చూసుకుంటే వినాయక చవితి కంటే కూడా వినాయక నిమజ్జనం రోజున, అంటే ఈ పౌర్ణమి రోజున జరిగేటటువంటి ఈ శోభాయాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం మొత్తం మీద ముంబై, పూణే లాంటి ప్రాంతాల్లోని దివ్యమైన శోభాయాత్ర, అత్యద్భుతమైన భజనలు, భక్తి భావన మధ్య పెద్ద గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. అయితే దశాబ్దాల కాలంగా హైదరాబాద్ కూడా ముంబై, పూణేలను మించిన తరహాలో గణేష్ ఉత్సవాలను జరుపుకుంటూ అలానే గణేష్ ప్రతిమల ఊరేగింపు కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అయితే ఇక్కడ గణపతినే ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో, ఇంత ఉత్సాహంతో పూజలు చేస్తారు అని కొంత అనుమానం కూడా కొంతమంది కలుగుతూ ఉంటుంది. ఎందుకు మరో దేవుణ్ణి రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, కృష్ణాష్టమి జరుపుకుంటాం, అలానే శ్రీరామనవమి జరుపుకుంటాం, వీటన్నింటికీ కూడా మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. కానీ ఇంత అతి పెద్ద శోభాయాత్రను మాత్రం జరుపుకోవడం మనం ఎక్కడా చూడం. కేవలం గణపతికే ఎందుకు ఇలా జరుపుతారు అంటే దాన్ని మనం మన కోణంలో కనుక చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ వినాయకుడిని సొంతం చేసుకుంటారు. ఇది నా దేవుడు అనుకుంటారు. ప్రతి సమస్య అంటే ఆ రోజు, ఆ సంవత్సరం అక్కడ జరిగే సమస్యలు కానీ, ఆనందకరమైన ఉత్సవాలను కానీ గణేష్ ప్రతిమల్లోనే ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తారు. అంతగా తమ సొంతం చేసుకుంటారు గణపతిని. ఇక్కడ మనం చూడొచ్చు. అందుకనే అనేక రూపాలలో గణపతి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. శివుడి రూపంలో గణేశుడు కనిపిస్తాడు, కృష్ణుడు రాధా రూపంలో గణేశుడి దర్శనమిస్తాడు, అలానే దశావతారాలు ఎత్తిన ఆ శ్రీమన్నారాయణుడి రూపంలో కూడా గణేశుడు మనకి దర్శనమిస్తాడు. యాక్చువల్ గా అయితే మనం చెప్పాలంటే శివకేశవులిద్దరు కూడా, శివకేశవు అంటే శివుడి భక్తులు కూడా గణేశుడిని పూజిస్తారు, అలానే వైష్ణవ భక్తులు కూడా గణేశుడిని పూజిస్తారు. ఉభయోర్ అభేద అని చెప్పడానికి ఈ గణేష్ ఉత్సవమే తార్కాణంగా నిలుస్తుంది. అయితే వైష్ణవులందరూ కూడా విశ్వక్సేనాయ విద్మహే అని చెప్పి విశ్వక్సేనుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక వినాయకుడు, విఘ్నేశ్వరుడు అంటూ ఈశ్వరుని పూజించే వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. ఏది ఏమైనా సరే నిర్విఘ్నంగా తాము తలచిన పనులు జరగాలి అంటే ఆ వినాయకుడిని పూజిస్తేనే అది సాధ్యం అవుతుంది అనేది అనాది కాలంగా పురాణేతిహాసాలన్నీ మనకు చెబుతూ వస్తున్నాయి. అందుకనే గణపతిని అంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే చిన్న పిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు, కుల
మతాలకు కూడా అతీతంగా ఆ గణేశుడిని పూజిస్తారు. అంతటి ఆ మహిమ అతనిలో ఉండబట్టే అలా జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే కనుక బాలాపూర్ లాంటి ప్రాంతాల్లో వినాయక అద్భుతంగా పూజలు జరుగుతాయి. అయితే గణేశుడి చేతిలో పెట్టిన లడ్డూ ప్రసాదానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఆ లడ్డు ఇప్పుడు ఎంత ప్రాశస్త్యం పొందిందంటే దేశం మొత్తం కూడా ఓకే బాలాపూర్ గణపతి చేతిలో ఉన్న లడ్డు ఈ సంవత్సరం ఎన్ని లక్షలకు పలికింది అనే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలానే వాళ్ళు చూసేంత ఆత్రంగానే ఈ సంవత్సరం 10,30,000 వరకు కూడా బాలాపూర్ గణేష్ లడ్డు పలకడం నిజంగా ఒక అద్భుతమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఆ 10 లక్షల రూపాయలని కూడా గ్రామ అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలు, అలానే గవర్నమెంట్ స్కూల్స్ తాలూకా అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పి ఆ మంటప సమితి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ గణేష్ ఉత్సవ సమితి, అలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రతి కూడలి దగ్గర కూడా పెద్ద మంచి ఏర్పాటు చేసి అటుగా వచ్చే అన్ని గణనాథుల్ని కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని మరింతగా ఉత్సాహపరుస్తూ ఉన్నారు. జంట నగరాలలో ఏర్పాటు చేసిన అనేక వేల మంటపాల్లో కొలువుదీరిన భారీ గణపతులన్నీ కూడా ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి మజంజాహి మార్కెట్ కూడలి నుంచి తరలి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ మన ఎదురుగా ఒక భారీ వినాయక విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒకవైపు గరుత్మంతుడు, మరొక వైపు హనుమంతుడు, అలానే జయ విజయులు, లక్ష్మీనారాయణులు, పైన వెంకటేశ్వరుడు, తిరుమల స్వామి ఏడుకొండల వాడిని కూడా ప్రతిష్ఠించి అద్భుతమైన రూపంలో ఆ గణేష్ ప్రతిమని ఇక్కడ ఉంచడం జరిగింది. చక్కగా ఊర్ధ్రపుండ్రాలు ధరించి ఆ విశ్వక్సేనుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు, ఎంతో ప్రసన్నుడై కనిపిస్తున్నాడు. అలాంటి వినాయకుడిని 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తరువాత ఎంతో వైభవంగా డ్యాన్సులు, ఆటలు, పాటలు, భజనలతో తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయడానికి తరలిస్తున్నారు. అయితే ఈ ఉత్సాహం సంవత్సరం పొడవునా తమకి గుర్తుండిపోతుందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ చెబుతున్నారు. మనం ఒక్కసారి అలా ఏరియల్ వ్యూ కనుక చూస్తే ఈ ఒక్క కూడలిలోనే కొన్ని లక్షల మంది ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఇన్ని లక్షల మంది ఇక్కడ చూడటానికి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి ఆ విగ్రహాలను తీసుకొని వచ్చి అన్ని కూడా హుస్సేన్ సాగర్ వరకు తీసుకొని వెళ్తారు. అయితే అక్కడ నుంచి ఆయా మంటపాల దగ్గర ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వినాయక సాగర్ వరకు ఆ మంటపం, ఆ విగ్రహంతో పాటుగా నడుచుకొని వస్తూ ఉంటారు. ఇంత జనాలు ఇంతమంది వచ్చినా సరే ఎటువంటి అపశృతులు దొరకకుండా పోలీసులు కానీ, అలానే జిహెచ్ఎంసీ వారు కానీ అనేక ఏర్పాట్లు చేశారు. నిజంగా అప్రిషియేట్ చేయవలసింది. కొన్ని వేల మంది పోలీసుల్ని ఎక్కడికక్కడ మోహరిస్తూ ఎటువంటి చిన్న సమస్య రాకుండా వారందరూ ఆ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, భారీ లైట్ సెట్టింగ్లు కూడా చూడొచ్చు. వినాయక ప్రతిమలు ఎంత అందంగా ఉన్నాయో ఆ విద్యుత్ దీపాలు కూడా అంతకంటే అందంగా వారి మీదకి ఫోకస్ చేస్తున్నారు. వినాయకుడి యొక్క విశేషాలను చెప్పుకోవాలంటే మనకు నిజంగా ఒక గంట అరగంట చెప్పుకున్నా సరే సరిపోదు. అంతటి ప్రాశస్త్యం ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా గణపతే. ముందు అసలు వినాయక ప్రతిమ తయారీ దగ్గర నుంచి కూడా ఇదే ప్రశస్తి ఉంటూ ఉంటుంది. అసలు ఏ ముహూర్తాన తల్లి పార్వతీదేవి నలుగు పిండితో ఆ వినాయక ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసిందో అలనాటి నుండి అనేక రూపాలలో మనకు దర్శనమిస్తూ వస్తున్నాడు ఆ గణపతి. అయితే దీని వెనకాతల అనేక సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగి ఉన్నాయి. ఊడికి పోతున్న చెరువుల్లో ఉండేటటువంటి మట్టిని, ఒండు మట్టిని అంతా తొలగించి వాటితో గణేష్ ప్రతిమల్ని తయారు చేసి పూజించడం ద్వారా ఆ చెరువులో మట్టి తొయ్యడం, దానిలో మళ్ళా ఫ్రెష్ వాటర్ చేరి అది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ రకంగా ఒండ్రు మట్టితో గణనాథుల్ని తయారు చేయడం అనేది మొదట ఆనవాయితీగా వచ్చింది. ఇంకా ఆ తరువాత అన్ని రకాల, అంటే 21 పత్రాలతో గణపతిని పూజ చేస్తారు. అంటే 21 రకాల పత్రాలు. ఆ 21 రకాల పత్రాలు కూడా ఒక్కొక్క పత్రము ఒక్కొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే కనుక తులసి పత్రం కూడా ఆ ఒక్కరోజు వినాయకుడికి పూజ చేస్తారంటారు. తులసి పత్రంలో ఉన్నటువంటి అపారమైన ఔషధ గుణాలన్నీ మనకు తెలుసు. అలానే బృహతి పత్రమని, మాచి పత్రమని, చూత పత్రం
పత్రం అని ఇలా అనేక ఏకవింశతి పత్రాలతో ఆ వినాయకుడిని పూజ చేస్తారు. ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అవన్నీ కూడా మనం ఆ చెట్ల నుంచి సేకరించి తీసుకొని వచ్చి 9 రోజుల పాటు మంటపంలో కానీ ఇంట్లో కానీ ఉంచడం ద్వారా అనేక దోషాలను పోగొట్టి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆ పత్రులన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకనే 9 రోజుల పాటు ఇలాంటి పత్రాలన్నింటినీ ఇంట్లో ఉంచుతారు. ఇక చూసుకుంటే కనుక చిన్న దూర్వాయుగ్మం అంటే ఒక గడ్డి పరకని వినాయకుడికి భక్తితో సమర్పించి, స్వామి మేము తలపెట్టే కార్యక్రమాలకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడు అంటే, ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనకి కరుణించే భగవంతుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం విఘ్నేశ్వరుడు మాత్రమే. అందుకే ఒక్క దూర్వాయుగ్మం పూజ చేసేది వినాయకుడికి మాత్రమే. దూర్వాయుగ్మం సమర్పించి మనం కోరిన కోరికలు తీర్చే భగవంతుడు వినాయకుడు మాత్రమే. అందుకనే భక్త కోటి అంటారు. కోట్ల మంది భక్తులు వినాయకుడికి తమ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా చూసుకుంటే వినాయకుడికి ఇన్ని అపారమైన అద్భుత లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, దేశ విదేశాలలో కూడా అద్భుతంగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ గణనాథుడు. అనేక రకాలుగా ఉత్సవాలు జరుపుతారు. అనేక రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే 9 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు పూజలు చేసేటప్పుడు అక్కడ హరికథలు, బుర్రకథలు అంటే గతంలో పూర్వకాలంలో ఈ ఆడియో వీడియోలు అలానే సినిమాలు ఇవి రాకముందు అనేక రకాలుగా మంచి విషయాలను బోధించేవారు. ఇక ఇప్పటి రోజుల్లో కూడా రకరకాల మాధ్యమాలు వచ్చినాయి. ఈ మాధ్యమాలన్నింటి ద్వారా మంచి ఏమిటి, ఏ మార్గంలో వెళితే మంచిని బోధించడం జరుగుతుందనే విషయాలన్నింటినీ కూడా ఈ 9-11 రోజుల పాటు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి వినాయకుడికి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఇంత శోభాయాత్రగా ఇన్ని కోట్ల మంది జనాలు ఏకమై ఇంత యాత్రను నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సంవత్సరం మనం కనుక చూసుకుంటే రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత దాని తాలూకా ప్రభావం ఈ ఊరేగింపు మీద, విగ్రహాల మీద ఉంటుందనుకున్నారు. కానీ అది ఏమాత్రం కనిపించకుండా అద్భుతమైన రూపాలలో గణేశులు మనకు దర్శనమిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఈ విధంగా జరుగుతోంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ గణనాథుల్ని ప్రతిష్ఠించి అక్కడ కూడా పూజలు చేస్తూ వస్తున్నారు. భక్తి శ్రద్ధలతో వారు కూడా 9 రోజులు అలానే 11 రోజులు అంటే ఈ రోజు వారు కూడా అక్కడ నిమజ్జనోత్సవం జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం మీడియా ఎంతగానో అనౌన్స్మెంట్ కానీ లేకపోతే వివరించడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఎన్టీవీ చేపట్టిన అనేక కార్యక్రమాలలో మట్టిని మాత్రమే వాడండి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, స్వచ్ఛ భారత్ అంటూ అనేక రకాలుగా ప్రచారం చేసింది. ఈ ప్రచారాల ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తోంది. చాలా మంటపాల్లో భారీ మట్టి విగ్రహాలు కొలువు తీరాయి. అలాగే ఇళ్లలో కూడా మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి పూజించడం మనం చాలా సార్లు ఎన్టీవీ ద్వారా కూడా చూపించడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈనాటి విగ్రహాల్లో మనకి కొన్ని మంటపాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాల్లో కనిపించింది. నరేంద్ర మోడీ పెద్ద ప్రతిమ చీపురు పట్టుకొని ఊడుస్తుండగా ఆ పక్కన అతన్ని దీవిస్తున్నట్టుగా గణేశుడిని ప్రతిష్ఠించడం అద్భుతంగా ఉంది. అలానే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు నంది వాహనంతో పెద్ద రథాన్ని తోలుతుంటే ఆపై గణేశుడు ఆసీనుడై ఉన్నాడు. ఇలా అనేక రకాలుగా అనేక రూపాలలో గణేష్ ప్రతిమలు ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పార్వతీ పరమేశ్వరుడు ఒళ్ళో ముద్దులెలుపుతూ కూర్చున్న గణేష్ ప్రతిమను కూడా మనం చూడొచ్చు. ఇలా రకరకాల భంగిమల్లో ఉన్న గణేష్ ప్రతిమలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. ఇక పాత ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటటువంటి గణనాథుల్లో ఒక ప్రత్యేకత ప్రతి సంవత్సరం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అదేమిటంటే పహిల్వాన్ గణపతి. అతి పెద్ద బలశాలి అయినటువంటి గణపతి ఆకారాన్ని ఎక్కువగా ఓల్డ్ సిటీలోని అనేక మంటపాల్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. వాటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రమతో ఆ విగ్రహాన్ని కూడా నిమజ్జనానికి తీసుకొని వెళుతూ ఉంటారు. ఆ విగ్రహాల తాలూకా విశేషాలన్నీ కూడా కన్నుల పండుగగా చూడటానికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ మొజంజాహి మార్కెట్ కూడలిలో ఉన్నారు. ఈ కూడలి ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే చెప్పాను కదా, మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉండే చాలా ప్రాంతాల నుంచి వచ్చే గణపతి మంటపాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా ఈ కూడలి మించే వినాయక సాగర్కి నిమజ్జనానికి తరలి వెళతాయి. అందుకనే ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు కనుక ఉన్నారంటే వాళ్ళు సుమారు ఒక 10,000 వరకు విగ్రహాలను వివిధ భంగిమల్లో వివిధ ఆకారాల్లో ఉన్న విగ్రహాలని కూడా చూడగలుగుతారు. అందుకనే ఈ కూడల్లో ఎటు చూసినా ఇసుక వేస్తే నిజంగా కింద పడదేమో అన్నంతగా జనాలు ఇక్కడ చేరుకొని ఉన్నారు. అయితే
ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నా సరే ఎటువంటి అపశృతి జరగకుండా ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు కానీ అటు పోలీసులు కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చాలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు పంచుతూ ప్రతి ఒక్కరిని కూడా వచ్చే ప్రతి విగ్రహాన్ని కూడా ప్రతి మండపవాసుల్ని కూడా ఉత్సాహపరుస్తూ సాగుతున్నారు. ఇది మజంజాహి మార్కెట్ కూడల్లో ఉన్నటువంటి అద్భుతమైన సన్నివేశం. తప్పనిసరిగా ఈ ఉత్సవాన్ని ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ శోభాయాత్రనంతటినీ చూడొచ్చు. ఎన్టీవీ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ లైవ్ ని అందిస్తున్నది. అలానే ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర జరుగుతున్నటువంటి అద్భుతమైన నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రతిక్షణం మీకు అందిస్తూ ఉంటుంది ఎన్టీవీ. ఇది ఇక్కడ మజంజాహి మార్కెట్ కూడల దగ్గర ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.